తెలుగు చిత్రసీమలో ప్రతిరోజు అనేక సినిమాలు రూపొందుతుంటాయి. కానీ కొన్ని సినిమాల కాంబినేషన్లు ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి రేకెత్తిస్తాయి. అలాంటి క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి ఇరుముడి. మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో సాలిడ్ బజ్ తెచ్చుకుంది. ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రముఖ నటి ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ వెండితెరపై సరికొత్తగా నిలవనుంది. ఈ చిత్రానికి ఫీల్ గుడ్ మరియు ఎమోషనల్ చిత్రాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ మాస్ ఇమేజ్ కు శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ తోడవుతూ ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక ఈ చిత్రానికి ప్రముఖ తమిళ, తెలుగు సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు అందిస్తూ ఉండగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తోంది. ఇటీవలే విడుదలైన ఇరుముడి చిత్ర లేటెస్ట్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది. అయితే ఈ ట్రైలర్ లో ప్రత్యేకంగా ఆకట్టుకున్న అంశం అందులో వినిపించిన మల్లెపూల పల్లకి పాట బిట్. ఈ చిన్న మ్యూజిక్ బిట్ విన్నప్పటి నుంచి సంగీత ప్రియులు, అభిమానులు సోషల్ మీడియాలో ఈ పాట వైబ్ కు ఫిదా అయిపోయారు. ఈ పాట పూర్తి వర్షన్ ఎప్పుడు వస్తుందా అని ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో దర్శకుడు శివ నిర్వాణ ఈ పాట విడుదలపై స్పష్టత ఇచ్చారు. సెప్టెంబర్ 16న హైదరాబాద్ లో జరగనున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ పాటను ఆవిష్కరించనున్నారు. ఈ ఈవెంట్ లో వేదికపై లైవ్ పర్ఫార్మెన్స్ తో ఈ పాటను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అదే రోజున ఈ పాటను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో కూడా అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ పాటను విన్న సినీ వర్గాల సమాచారం ప్రకారం మల్లెపూల పల్లకి సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఇది ఖచ్చితంగా పెద్ద చార్ట్ బస్టర్ అవుతుందని చెప్తున్నారు. మొత్తానికి రవితేజ ఎనర్జీ, శివ నిర్వాణ దర్శకత్వ శైలి, జీవి ప్రకాష్ సంగీతం మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు కలగలిసి వస్తున్న ఇరుముడి చిత్రంపై సినీ అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. సెప్టెంబర్ 16న రాబోతున్న మల్లెపూల పల్లకి పాట ఈ సినిమా ప్రమోషన్లకు మరింత ఊపునిస్తుందని మాస్ మహారాజ్ అభిమానులు భావిస్తున్నారు.